హలో ఎవ్రీవన్. ప్రముఖ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థలో మీకు ఏ డిగ్రీస్ అయినా సరే అందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే నాకు త్వరగా జాబ్ కావాలి, ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం అమ్మ ఇది. అమెజాన్ అర్జెంట్ రిక్రూట్మెంట్ 2024 కాబట్టి చాలా మంచి అవకాశం, కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇక్కడ మనకి GOAI అసోసియేట్ అనే ఉద్యోగాలు అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. మీకు ఎవ్రీ మంత్ శాలరీ చూసుకుంటే 35,000 పర్ మంత్ శాలరీ వీళ్ళైతే ఇస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. తర్వాత అబౌట్ అమెజాన్ అమ్మా. సో అమెజాన్ సంబంధించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కాబట్టి మనం ఈ సెక్షన్ కూడా స్కిప్ అయితే చేద్దాం. తర్వాత మెయిన్ డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ సంస్థ నుంచి GOAI అసోసియేట్ అనే ఉద్యోగులు వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. మీరు ఏ డిగ్రీస్ అయినా సరే, BA, BCom, BSc ఏ డిగ్రీస్ అయినా సరే అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. మీరు ఫ్రెషర్స్ అయినా సరే అమ్మా అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అమ్మా, ఓకేనా. సో మీరు హైదరాబాద్కి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్కి మంచి అవకాశం ఇది. తర్వాత శాలరీ చూసుకుంటే 35,000 పర్ మంత్ క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మీకు కొన్ని స్కిల్స్ కూడా కావాలంటున్నారు. అవేమిటంటే మీకు స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే కావాలంటున్నారు. అదేవిధంగా మనకి ఫ్లెమిలిటీ విత్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్ ఎక్సెట్రా లాంటి అలాంటి టూల్స్ పైన మీకు కొంత ఎక్స్పీరియన్స్ కావాలి. వాటి మీద కొంత నాలెడ్జ్ కూడా ఉండవలసి ఉంటుంది. ఎబిలిటీ టు మల్టీ టాస్క్ ఎఫెక్టివ్లీ, కాబట్టి మీకు మల్టీ టాస్క్కి సంబంధించి ఎఫెక్టివ్గా మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎఫెక్టివ్గా ఉండవలసి ఉంటుంది. ఇలాంటి స్కిల్స్ కూడా మీకు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కూడా మీకైతే బాగుండాల్సి ఉంటుంది. క్విక్ లెర్నర్ విత్ ది ఎబిలిటీ టు డిమాన్స్ట్రేట్ స్కిల్స్ ఎఫెక్టివ్లీ, కాబట్టి త్వరగా స్కిల్స్ నేర్చుకునేంతగా మీకు అంత నాలెడ్జ్ కూడా కావాలంటున్నారు. అదేవిధంగా మనకి ప్రొఫెషియంట్ ఇన్ కంప్యూటర్ యూజెస్, కాబట్టి కంప్యూటర్ని బాగా ఫ్రెండ్లీగా వాడే విధంగా మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ కూడా చేయడం జరిగింది. మరి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు టు అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్ యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్. మీరు BA, BCom, BSc ఏ డిగ్రీస్ అయినా సరే అందరూ కొడితే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. మరి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారంటే మీకు ఫస్ట్ మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మీకు డైరెక్ట్గా నేను మీకైతే కింద డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అసైన్మెంట్ టెస్ట్ ఉంటుంది. అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా మనకి HR ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్గా మనకి ఆఫర్ లెటర్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హౌ టు అప్లై అంటే ఇంకే మనం మాట్లాడుకుంది. విజిట్ అమెజాన్ జాబ్ పేజ్ బై క్లిక్ ది ప్రొవైడ్ ఆన్లైన్ అప్లై లింక్ అనేసి మనకి కింద మనకి అప్లై లింక్ కూడా మొత్తం కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేసి దీని మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకురండి. సో ఇది వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకునే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోని లైక్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంత మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఇంకా మంచి మంచి జాబ్స్ అప్డేట్స్ మొత్తం కూడా పెడుతుంటాం. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది అనేసి మాకు తెలుస్తుంది. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.